అందరికీ నమస్తే. లాస్ట్ 2 డేస్ నుంచి కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు జాతీయ పార్టీలు, ఈ రెండు అధికార పార్టీలు, ఒకరు సెంట్రల్ అధికారులు ఉన్నారు, ఒకరు స్టేట్లో అధికారులు ఉన్నారు. వీళ్ళిద్దరూ చేస్తున్న రాజకీయాలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. ఎట్లున్నాయంటే నేను నిన్ను కొడతా నివేడు, నువ్వు నన్ను కొట్టు నేనే ఏడుస్తా అంతే. బీజేపీ వాళ్ళు రైతు గోస, బీజేపీ భరోసా అని ఒక యాత్ర చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఒడ్లు కొట్టలేదు కాబట్టి మేము భరోసా ఎనికి పోతున్నాం అనేది వాళ్ళ యాత్ర. కాంగ్రెస్ వాళ్ళు పెట్రోల్, డీజిల్ రెండు రేట్లు పెరిగిపోయినాయి, ఇది రైతులకు చాలా ఇబ్బందికరంగా మారింది, రైతులకు ఇది చాలా బర్డెన్ అని వాళ్ళు చూసినాం కదా, మినిస్టర్ వాళ్ళు వీళ్ళు కలిసి ర్యాలీ చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళ చేతుల్లో చేసేది. వీళ్ళు పెట్రోల్, డీజిల్ తగ్గించే బాధ్యత లేకపోతే తగ్గించే అవకాశం స్టేట్ గవర్నమెంట్కి ఉంది. నిన్నమొన్నటి దాకా మక్కలు కొనక తెలంగాణ రైతులు చాలా ఇబ్బంది పడ్డారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఈవెన్ రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో కూడా, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ సొంత జిల్లా నాగర్ కర్నూలులో కూడా, కోడంగల్లో కూడా మక్కలు కొనేవాళ్ళు లేడు. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ ఉదండి రైతు గోస, బీజేపీ భరోసా. నిన్న వికారాబాద్ పోయినరు, తర్వాత గజ్వేల్ పోయినరు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు మొత్తం ఒక బస్సు వేసుకొని. దానిలో అందుబాటులో ఉన్న వాళ్ళు, మరి వచ్చిన వాళ్ళు, పోయిన వాళ్ళు, ప్రెసిడెంటు, ఎంపీలు అందరూ ఒక్కసారి బండి భగీరథ్ కేసులకి వెళ్ళి బయటకు వచ్చేసి బహుశా దాన్ని మరిపిద్దామన్న ప్రయత్నమో లేకపోతే కాంగ్రెస్, బీజేపీ ఒకటే అనేది బాగా చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో. ప్రతి ఒక్కరు ఈ బండి భగీరథ్ కేసు వచ్చినాక వీళ్ళిద్దరు ఒకటే ఉన్నారు. ఇన్ని రోజులు చెప్పారు కానీ అర్థం కాలే, కానీ ఇప్పుడు కనిపిస్తున్నది ఎదురుగా మనకు. వీళ్ళిద్దరు కలిసి ఈ కేసును నీరుగార్చాలని చూసిన అనేది బాగా ఊర్లలో ఉండే జనాలకు కూడా అర్థమైపోయింది. బహుశా ఆ మార్కు నుంచి బయటపడడానికేనేమో వీళ్ళేమో రైతు గోస, బీజేపీ భరోసా. ఒకసారి వినండి ఆయన మాటలు. రైతుల గోస చూసి బీజేపీ రైతులకు భరోసా ఇవ్వాలని నిన్న అరిగి నియోజకవర్గం నుంచి మొదటి రోజు గజ్వేల్ వరకు ప్రయాణించి మళ్ళీ గజ్వేల్ నుంచి భువనగిరి చేరుకున్నాం. దారి పొడుగున రోడ్ల పంటి కిలోమీటర్ల కొద్ది ధాన్యాన్ని పోసి రైతులు గోసపడతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్లు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కొద్దిగా ఆ వడ్లు అనే పక్కన పెడితే ఆ వడ్లు అనే ప్లేస్లో మక్కలు అనే పదం పెట్టినాం అనుకో, ఆయన పార్టీ మీదే మాట్లాడినట్టుంటుంది ఈ వీడియో కరెక్ట్గా. ఎందుకంటే మక్కలు కొనాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పటికి ఒక 50 to 60% కొన్నారని చెప్తున్నారు. ఇంకా మిగతా అన్ని మార్కెట్లో ఉన్నాయి. మొన్నటిదాకా అయితే కొన్నోడు దిక్కు లేదు. ఆల్రెడీ చాలా ఏరియాల్లో వానలు పడి మక్కలు కూడా తడిచిపోయినాయి వరితో పాటు. ఇంకా వీళ్ళు ఎవరు, ఇగో ఈ డ్రైవర్ అశోక్ను ఆల్రెడీ సస్పెండ్ కూడా చేసింది ఆర్టీసీ. ఇంకా వీళ్ళ ధర్నా చూడు. లక్ష్మణ్ మినిస్టర్, జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ పోయింది కదా సంజయ్, మిగతా వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళని చూసే ఆ జగిత్యాల డ్రైవర్ అశోక్ మాట్లాడింది. ముందు దీని గురించి కాదు, ముందు ఆ వడ్ల గురించి మాట్లాడండి అని, వడ్ల గురించి చేయండి అని. రోడ్ల మీద అన్ని వడ్లు కనిపిస్తున్నాయి డ్రైవర్లకు. ఆర్టీసీ డ్రైవర్లు పొద్దుగా లేసి ఏదో రూట్లో తిరుగుతూనే ఉంటారు కదా, వాళ్ళు రెగ్యులర్గా తిరుగుతారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఎన్ని వడ్లు రోడ్ల మీద ఉన్నాయి. వడ్లు ఇప్పటికీ కనీసం 30% కూడా కొనలేదు, మొత్తం రోడ్ల మీదే ఉన్నాయి. ఆల్రెడీ వానకాలం వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరు డ్రామాని నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఇద్దరు అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు రైతుకు బీజేపీ భరోసానంట. ఎందుకుంట లేరు అంటే మినిస్టర్లు, ముఖ్యమంత్రి అందరూ. లారీలు దొరుకుతలేవు, లారీలు పైనకెళ్ళి వస్తాయి. ఏమన్నా ఇసుక కొట్టనీకే లారీలు దొరుకుతాయి. దొంగ ఇసుక, మామూలు ఇసుక కాదు అది. దొంగ ఇసుక కొట్టనీకే లారీలు రాత్రి బౌలు పనిచేస్తున్నాయి 24 hours. వడ్లు కొననీకే 24 hours కాదు, 24 days కూడా 24 daysలో కూడా దొరుకుతలేవు. ఎక్కడ లారీలు లేవు. హరీష్ రావు ఎవరికో ఎంఆర్ఓకి ఫోన్ చేసి, అమెరికాలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే 2 లారీలు పంపించంట ఆ ఊరికి, ఏదో ఊరికి. మళ్ళీ ఈడికి వచ్చి చూస్తే అవే 2 లారీలు అంట, మళ్ళీ పంపనే లారీలు లేవు. ఇసుక దొరుకుతున్న లారీలు వడ్లు తీసుకుపోనికి ఎందుకు దొరుకుతలేవు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీకు రైతుల మీద ప్రేమ ఉన్నట్లయితే నిజంగానే ఈ డీజిల్, పెట్రోల్ అంత పెరిగే అవకాశం లేకుంటుండే, అందరికి ఒకటే లాగా పోసేది లేకుండే. ప్లస్ మక్కల విషయంలోనే బీజేపీ బోల్తా పడ్డది. మక్కల రైతులందరూ రోడ్ల మీద ఉంటే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కరు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కనీసం స్టేట్మెంట్, పోయి పలకరించుడు, పోయి పరామర్శించుడు కాదు, కనీసం ఒక బీజేపీ ఆఫీసులో ఏసీ రూమ్లో కూర్చొని కూడా స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. లేదు కొంటాం, మేము కొంటాం, మీరు బాధపడకండి, మేము ఉన్నాం అని ఒక్క మాట ఒక్కరు నోటి కూడా రాలేదు. దాని అర్థం ఏంది? చేతులు ఎత్తేసారని అర్థం. ఇప్పుడు వాళ్ళ మీదకి వచ్చారు. బహుశా రేవంత్ రెడ్డి చెప్తేనే బీజేపీ వాళ్ళు బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆదేశాలతో నడుస్తుంది వ్యవహారం మొత్తం. నిన్న మనం చూసినాం కదా, మనం ఇదంతా ఇష్యూ ఎక్కడో పోతుంది, మీకైనా రావాలి మాకైనా రావాలి కొట్లాడితే, కానీ ఇంకెవరైనా కొట్లాడతారేమో. ఎందుకంటే మొన్ననే కేటీఆర్ చెప్పిండు ఒక మాట, వారం రోజులు 10 రోజులు టైం ఇస్తున్నాం,
తర్వాత మొత్తం రోడ్ల మీద ఉంటాం మేము, మీరు రోడ్లు ఎట్లా కొన్నారో చూస్తామన్నాడు. హరీష్ రావు చెప్పిండు నిన్నను మొన్నను, వేలాది మంది రైతులను తీసుకొచ్చి కలెక్టరేట్ను ముట్టడిస్తాము, ఎందుకు లారీలు లేవు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు రైతులను, 40 రోజులు 2 నెలలు ఎందుకు పెడుతున్నారని. అది అయిన తర్వాత ఇది జరుగుతుంది, దాని తర్వాత ఇది జరుగుతుంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద వీళ్ళు ధర్నా చేస్తున్నారు కదా, పెట్రోల్ పైన 35.5% ఎంత రేటు పెరిగితే గవర్నమెంట్కి అన్ని పైసలు వస్తాయి, స్టేట్ గవర్నమెంట్కి. మనం రేవంత్ రెడ్డి అంతకుముందు మాట్లాడిన గుర్తులేదా, మొత్తం కేసీఆర్ జేబులోకి పోతున్నాయి, కేటీఆర్ జేబులోకి పోతున్నాయి అన్నారు. ఇప్పుడు ఎవరి జేబులోకి పోతున్నావో తెలియదు, ఆన్సర్ లేదు. ఆ పైసలు స్టేట్ గవర్నమెంట్కి వస్తున్నాయి. వీళ్ళకు ఒకవేళ రైతుల మీద ప్రేమ ఉంటే, వీళ్ళకు కూడా రైతుల మీద ప్రేమ ఉంటే ఓ 3 రూపాయలు 4 రూపాయలు తగ్గించండి, పోయేదే ఉన్నది. పెట్రోల్ మీద 3 రూపాయలు ట్యాక్స్ తగ్గించుకోండి, వ్యాట్ తగ్గించుకోండి. డీజిల్ మీద ఒక 4-5 రూపాయలు వ్యాట్ తగ్గించండి, రైతులు డీజిల్ వాడతారు, తగ్గించండి వ్యాటు. ఎవరు వద్దన్నారు? వీళ్ళ చేతిలో ఉన్న పని వీళ్ళు చేయలేదు, వాళ్ళ చేతిలో ఉన్న పని వాళ్ళు చేయలేదు, ఇద్దరు కలిసి రోడ్డెక్కిరు. అందుకే అన్న, నువ్వు నన్ను కొట్టు నేను ఏడుస్తా, నేను నిన్ను కొడతా నువ్వేడు. ఇక తెలంగాణ ప్రజలందరూ చూసుకుంటూ ఉంటారు, సినిమా చూసినట్టు ఉంటుందా అట్లా? వీళ్ళిద్దరు చేయదగ్గ పనులే కదా, వీళ్ళిద్దరు చేయలేని పనులు కావదా ఇవన్నీ కూడా. వీళ్ళు బీజేపీలు తలుచుకుంటే పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించవచ్చు. దేశంలో హైయెస్ట్ వ్యాట్ తెలంగాణలో పెట్రోల్ మీద డీజిల్ మీద, దేశంలో సెకండ్ హైయెస్ట్ ప్రైస్ మన దగ్గర. ఏపీలో ఫస్ట్, మనకు వాళ్ళకు ₹1.5 అటు ఇటు ఉంటుంది. తర్వాత మన దగ్గరనే ఎక్కువ పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ. వినియోగం కూడా మన దగ్గర ఎక్కువ. వినియోగం ఎక్కువ ఎందుకంటే ఇక మన దగ్గర పెద్ద హైదరాబాదు తెలంగాణలో ఒక 1.5 జనాభా ఉండే, దగ్గర సగం జనాభా ఉండే హైదరాబాదు, ఇలా ట్రాఫిక్ జాములు, అంత మధ్యతరగతి బతుకులు, బండ్ల మీద తిరిగేతోళ్ళు ఎక్కువ, ఇక బతుకు కోసం వేడికంటే అక్కడికి పోవాల్సి వస్తుంది. కాబట్టి మన దగ్గర వినియోగం కూడా ఎక్కువనే. మరి ఇంకా ఇప్పుడు ఇది వీళ్ళు ధర్నా ఎందుకు చేసినట్టు అర్థమైంది. వీళ్ళు చేసిన ధర్నాకు వీళ్ళు తగ్గిస్తే తగ్గే పెట్రోల్ డీజిల్ రేట్లు వీళ్ళ చేతులు ఉన్నప్పుడు తగ్గించకుండా వీళ్ళు ఇట్లా ధర్నా చేయడం దేనికోసం? డైవర్షన్ కోసమా? లేకపోతే వీళ్ళు ఇంత ధర్నా చేసిన వీళ్ళకి వస్తుంటే, నాకు తెలిసి ఈ ఎమ్మెల్యే రోడ్డు మీద వస్తుంటే ఎక్కడ వడ్లు కనపడవా? ఎక్కడ కనపడలేదంటవా? ఇప్పుడు ఈ మినిస్టర్ లక్ష్మణ్, ధర్మపూర్ ఎమ్మెల్యే, ఆయన కూడా పొద్దుగాలేస్తే మినిస్టర్ తిరుగుతూనే ఉంటాడు, ఎక్కడ రోడ్ల మీద వడ్లు కనిపిస్తలేవా? దాని మీద ధర్నా చేయొచ్చు కదా. సొంత గవర్నమెంట్ ధర్నా చేస్తే సింపతి వస్తుంది, వాళ్ళకి అర్థమైతే లేదు. సొంత ప్రభుత్వం మీద ధర్నా చేస్తే రైతులందరూ అరే మా కోసం చేస్తున్నాడు సొంత గవర్నమెంట్ మీద అని మీకు మంచి మార్కులు పడతాయి, రేపు అన్నాడు ప్రభుత్వం వచ్చినా రాకపోయినా మీరు గెలుస్తారు, అవకాశం ఉంటుంది మీకు. మీరు ఆ అవకాశం కూడా వినియోగించుకుంటలేరు. ఈ బీజేపీ వాళ్ళు కూడా సేమ్. బీజేపీ వాళ్ళు మొన్నటిదాకా బయటికి రాలేదు ఎవరు, ఇప్పుడు ఒడ్లు కొంటలేరని పెట్టుకొస్తారు. అంటే ఇద్దరు పదురుకొని బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. అంతా అయిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళు ఏమీ చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు, అసలు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు పెట్రోల్ డీజిల్ ప్రైస్ల మీద ఒక స్టేట్మెంట్ ఇస్తలేదు? ఇంతగానే పెరుగుతున్నాయి, మనకి ఎంత 10 రోజుల్లో 8 రూపాయలు పెరిగింది, 10 డేస్లో 8 రూపీస్ పెరిగింది. పెట్రోల్ డీజిల్ పెరిగితే ఉత్తగా బండి నడుపుతలకే ప్రాబ్లం కాదు కదా, నిత్యావసర సరుకులు పెరుగుతాయి, బట్టలు పెరుగుతాయి, బుక్కులు పెరుగుతాయి, అందరికీ ప్రాబ్లమే కదా. అన్నీ పెరిగిపోయినాయి రేట్లు, ఉప్పులు పప్పులు అన్నీ పెరిగిపోయినాయి. మరి స్టేట్ గవర్నమెంట్ ఎందుకు తగ్గించుకోవట్లేదు? ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేదు? సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది కదా, ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇంతవరకు రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్, ఒక ట్వీట్, ఒక చిన్న ప్రెస్ నోట్ ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. ఎందుకంటే ఆయనకేం భారం కాదు. మనం ట్యాక్స్ పైసలు పెట్టుకొని కార్లో డీజిల్ పోసుకుంటాడు, తిరుగుతాడు, మన పైసలు పెట్టుకుని హెలికాప్టర్ తిరుగుతాడు, ఆయనకేం సంబంధం లేదు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా మరి మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రి మాట్లాడకుండా మినిస్టర్లు ఎందుకు మీకు వచ్చారు? అందుకే ఇదంతా దేనికోసం? మీ చేతిలో ఉన్న పని, మీ అధికారం మీ చేతుల్లో ఉంది, మీ అధికారాన్ని ఉపయోగించుకొని మీరు దాన్ని సొల్యూషన్ చేయొచ్చు. ఆ సొల్యూషన్ గాలికి వదిలేసి ఇప్పుడు పాలిటిక్స్ చేయడానికి బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఉత్త రాజకీయాల కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం. బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాదు అని చెప్పి ఒకరి మీద ఒకరు ఏదో ధర్నాలు చేస్తున్నట్టు, ఆయన తిడుతున్నట్టు, ఈయన తిడుతున్నట్టు. రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని సమస్యలు వచ్చినాయి? బీజేపీ ఎన్ని సమస్యల మీద బయటకు వచ్చింది? ఎన్ని సమస్యల మీద రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది? ఎన్ని సమస్యల పరిష్కారానికి ప్రయత్నించింది? ఏమీ లేదు. అసలు క్వశ్చన్ చేసుడు కాదు. రేవంత్ రెడ్డి ఎంత చండాలమైన నిర్ణయం తీసుకున్నా సరే బీజేపీ వాళ్ళు మా నాన్న సపోర్ట్ చేస్తారు, మేము ఉన్నాం మీ వెనక. రేవంత్ రెడ్డి బీజేపీ ఉన్నారు కదా, ఒక బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు వీళ్ళకి ఏమొచ్చింది రోగం? వీళ్ళు అడుగుకుంటున్నారు, లేకపోతే వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, లేకపోతే వీళ్ళు మా మీదకి వస్తారు ఏంది, మూసి చేస్తామంటే బీజేపీ వాళ్ళు సపోర్ట్ అయ్యారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎగులాడతారు ఎందుకు అని ఆయనే కొడతాడు. ఆయన రేవంత్ రెడ్డి మాటలనే అర్థమవుతుంది కదా. ఈ వార్త మీద మీకేం అర్థమైందో మీరు కూడా కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో ప్లీజ్.